నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బొలిశెట్టికి పూర్తి మద్దతు పలికిన చిల్లర కూరగాయల వర్తక సంఘం. కూటమి అధికారంలోకి రాగానే వర్తకుల సమస్యలపై పూర్తి స్థాయి పరిష్కారాలు చూపిస్తామని తాడేపల్లిగూడెం కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం కిరాణా వర్తక సంఘం భవనంలో ఏర్పాటు చేసిన చిల్లర కూరగాయల వర్తక సంఘ ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎండనక వాననక షాపులు అద్దెలు కట్టలేక రోడ్లపై పన్నుల పేరుతో వేధిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సిన సమయం ఆసన్నమైందని బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ప్రతిదానికి పన్నుల పేరుతో ప్రజలను పీడించుకు తింటున్న వైసీపీ ప్రభుత్వం దారుణంగా ఓడిపోవటం ఖాయమన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే వర్తక వ్యాపారస్తులకు అండగా ఉంటామని, ఎటువంటి పన్నుల భారం లేకుండా మీ వ్యాపారాలు మీరు చేసుకునేలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బాబ్జీ, పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, అడబాల నారాయణమూర్తి, రౌతు సోమరాజు, మారం వెంకటేశ్వరరావు, సజ్జ సుబ్బు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ తాడేపల్లిగూడెం అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి అయిన మిత్రులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే జనసేన పట్టణ అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ గారు, అన్న అడబాల నారాయణమూర్తి గారు, సత్యబాబు గారు, అలాగే మన సుబ్బు గారు, శంకరం గారు, ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈవేళ చిల్లర వర్తక సంఘం తరఫున మరి మాకు మద్దతు ఇస్తున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో మీ ఇబ్బందులు మావిగా భావించి అవి పరిష్కరించడానికి ఖచ్చితంగా మేము ముందుంటామని చెప్పి ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నాం. అదేవిధంగా సెక్రటరీ వల్లభ గారు, ఈ కార్యక్రమానికి చేసిన చిల్లర వర్తక సంఘ వ్యాపారస్తులందరూ కూడా పేరు పేరున ఉదయపూర్ నమస్కారం. అదేవిధంగా నాతో పాటుగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నా మిత్రుడు, నా సోదర సమానుడు వరుణ్ బాబ్జీ గారికి, అదేవిధంగా శంకరం గారికి, మా అధికార ప్రతినిధి సజ్జాబాబు గారికి, టౌన్ అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ గారికి, నిమ్మకాయల సత్యబాబు గారికి, సోమరాజు గారికి, కేరళ వీరస్వామి గారికి, అడబాల నారాయణమూర్తి గారికి, ఇంకా వేదిక పెద్దలు మీ అందరూ కూడా ఉదయపూర్ నమస్కారం. వైస్ ప్రెసిడెంట్ లింగారెడ్డి సీతయ్య గారు, అందరూ కూడా ఉదయపూర్ నమస్కారం. మరి ఈరోజు 2014 నుంచి 19 జరిగిన పల్లెటూరులో కానీ పట్టణంలో కానీ జరిగిన అభివృద్ధిని, అవినీతిని కూడా ఒకసారి చూడండి. ఇక్కడ ఒక అనకొండ తయారైంది. ఇక్కడ ఈ అనకొండకి అందరినీ లొంగెట్టేసి డబ్బులు సంపాదించడం తప్ప ప్రజా సంక్షేమం అనేది అతనికి అసలు తెలీదు. ప్రజల కోసం ఏం చేయాలన్నది మీరు చూస్తూ ఉన్నారు. ప్రతి విలేజ్కి వెళ్ళడానికి రోడ్ లేదు. ఇవాళ మీరు మోటార్ సైకిల్ మీద వెళ్ళినా, లేదా కూరగాయలు తెచ్చుకున్నా, ఆటోలైనా రిపేర్ అయ్యే పరిస్థితి తప్ప ఎక్కడ కూడా మనకి క్షేమంగా వెళ్ళి క్షేమంగా అవుతున్న ఆలోచన లేకుండా చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఉన్నటువంటి కొట్టు సత్యనారాయణ, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఆయన డబ్బులు దానదానం చేస్తూ ఉన్నాడు. ఇవాళ రైతులు చనిపోతే, కౌలు రైతు చనిపోతే, ఇప్పుడు మీరే ఉంటారు, కూరగాయలు పండించుకుంటారు, 2 ఎకరాలు తీసుకుంటారు, అదేదో చీటపట్టి ఇంకోటి పట్టి పోతే వాళ్ళు చాలా మంది అప్పుల పాలు అయిపోయి పురుగుల మంది తాగిన వ్యక్తుల కుటుంబాలు దాదాపు 3,500 కుటుంబాలకు 35 కోట్ల రూపాయలు ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ సిగ్గుమాల ముఖ్యమంత్రి ఎప్పుడైనా ఇతను కానీ, వాళ్ళ బాబు కానీ, వాళ్ళ తాత కానీ ఎవడైనా రూపాయి ఇచ్చారని చెప్పి అడుగుతా ఉన్నాను నేను. వీళ్ళు మళ్ళీ ప్రసంగిస్తూ ఉంటారు, మీ అందరికి, మా అక్క చెల్లెళ్ళకి, మా అన్నదమ్ములకి, నా ఎస్సీలకి, నా బీసీలకి అని చెప్పి దోపిడీ అంతా మరి ముఖ్యమంత్రి చేస్తూ ఉంటాడు. మీరు ఎవడైతే చేస్తాడు. పోలీసులు అడ్డం పెట్టుకొని ఆన్లైన్లో కొట్టించడం, కేసులు రాయించడం, లోన్ పెట్టుకొని వేధించడం, లేదా ఎంఆర్ఓ ఆఫీస్కి పంపించి వాళ్ళ రేషన్ కార్డు తీసేయడం, వాళ్ళ సెలవు ఇవ్వకపోవడం, వీళ్ళు మన ఎన్నుకుంటా ఉన్నారు, నెత్తి మీద తొక్కుతూ ఉన్నారని కూడా మీరు ఆలోచించండి. అతని కుటుంబం తప్ప వైసీపీలో ఎవరిని బతకడం లేదు. వైసీపీ నుంచి వచ్చిన నాయకులంతా ఓపోతా ఉన్నారు. మేము 9-10 సంవత్సరాలు సేవ చేసాం, మమ్మల్ని కనీసం పట్టించుకోలేదు. ఎంతసేపు కాంట్రాక్టులు వాళ్ళకే, ఇసుకలో వ్యాపారం వాళ్ళకే, లిక్కర్లో షాపుల అద్దెలోంచి కమిషన్ వాళ్ళకే, ఇసుక మట్టి అమ్ముకుంటే డబ్బులు వాళ్ళకే, గ్రావెల్ అమ్మి దాంట్లో సంపన్న వాళ్ళకే. మరి ఏ ట్రాన్స్ఫర్ చేసినా అధికారం రావాలన్నా పోవాలో డబ్బు తీసుకునే వ్యక్తి అతను. మరి ఇలాంటి వ్యక్తులకి మళ్ళీ ఓటేసి మనం ఏం చేయాలో మీరు ఆలోచన చేయండి. లంచగొండిగా ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకుంటే
అది మనదే పొరపాటు అవుద్ది. ఇవాళ ఏదనంటే మీకు 1000 రూపాయలు 2000 ఇచ్చేవయ్యా, మీరు మూసి కూర్చోండి. రోడ్లు లేకపోయినా తిరగాలి, డ్రైన్ లేకపోయినా పడుకోవాలి, దోమలు కుట్టే కుట్టించుకోవాలి. అది ప్రకాశ్ రాజు అనేటువంటి గిల్లితే గిల్లించుకోవాలి, కుడితే కుట్టించుకోవాలి అన్నట్టుగా అలా ఉంది ఇతని పని. అతను ఏం చేసినా అతను గిల్లితే గిల్లించుకోవాలి, కుట్టితే కుట్టించుకోవాలి, డబ్బులు అడిగి ఇచ్చేసుకోవాలి. అది ఈ పరిస్థితి. సామాన్యుడు ఇల్లు కట్టుకుంటే డబ్బులు ఇవ్వాలా? ఒక 1,00,000 రూపాయలు సంపాదించాలంటే సగటు వ్యాపారస్తుడికి ఎంత టైం పడుతుంది మీకు చెప్పండి. మన ఎన్నాళ్ళు సైకిల్ తొక్కాలి, ఎన్నాళ్ళు మోటార్ సైకిల్ మీద తిరగాలి, చిన్న ఏదన్నా కొట్లు పెట్టుకుంటే ఎంత అమ్మితే ఎంత పెరుగుతుంది చిల్లర వ్యాపారస్తుడికి? ఆడి దగ్గర నుంచి కూడా డబ్బులు ఆశించే పరిస్థితి ప్రభుత్వం వచ్చిందా లేదా? మీరు ఒకసారి నేను చెప్తాం కాదు, వాళ్ళు 50 రూపాయలు ఎవరు గవర్నమెంట్ కట్టమని మున్సిపల్ అధికారులు వస్తున్నారు. ఏంటి సంబంధం వాళ్ళకి? వాళ్ళు ఇష్టం అమ్ముకున్నాను తప్ప నేను అభిమానాన్ని నమ్ముకుని మీరు డబ్బు ఇస్తే నా దగ్గర రావాలి, మీ డబ్బుతోనే నేను ఉంటానని నేను ఎవరికి చెప్పలేదు. నా ఇంటికి ఎవరు వచ్చినా సరే వాళ్ళకి కడుపు నుండి అన్నం పెట్టాలి, వాళ్ళ చేతనైన సాయం చేసి పంపించాను తప్ప నేను ఎవరిని కించపరచలేదు, ఎవరిని గంటల తరబడి కూర్చోబెట్టలేదు, నా ద్వారపాలకులతో నేను ఎవరిని ఆపలేదు. నా కులం లేదు, మతం లేదు. పేదరికం ధనికులే 2 కులాలే ఉంటాయి ఈ భారతదేశంలో కాదు, ప్రపంచం ఎక్కడైనా అదే కులం. డబ్బున్న కులం, డబ్బు లేని కులం తప్ప కులాలన్నీ నేను పెద్ద పట్టించుకునే వ్యక్తులు కూడా కాదు.